సిపిఆర్ టీవీ మీకోసం మా ప్రతిక్షణం. టౌన్లో ద్విచక్ర వాహనాల చోరీ విషయంలో పోలీసులు నిఘా ఉంచడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా నిన్నటి దినము అనగా 29/5/2026 మధ్యాహ్నము 3 గంటల సమయంలో మేము కలుమరి క్రాస్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వాళ్ళని ఊరు పేరు విచారిస్తే చెరుకూరప్ప గారి శివప్ప అండ్ సాయి అలియా సాయి ప్రభు, వీళ్ళిద్దరు కూడా అగ్రంపల్లి మన మడకసిర మండలము అగ్రంపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తే వీళ్ళు కర్ణాటక మన పావుగడ కర్ణాటక లిమిట్స్ నుంచి 10 బండ్లు చోరీ చేసి తీసుకొచ్చి ఇక్కడ మనకు అగ్రంపల్లి గ్రామ శివారులో మన చెరుకూరి శివప్ప గారి తోటలో దాచిపెట్టారు. ఆ దాచిపెట్టిన వెహికల్స్ అన్నీ కూడా పంచనామా ద్వారా విఆర్ఓల సమక్షంలో దాన్ని సీజ్ చేసి వాళ్ళ మీద మన దగ్గర ఆల్రెడీ ఒక కేసు ఉంది, క్రైమ్ నెంబర్ 63/26. ఈ కేసులో బొబ్బిలి అని చెప్పేసి ఇతను పావుగడతను, ఇతను ఈ నెల 5వ తారీఖు ఇక్కడ మన దీంట్లో పావుగడ రోడ్లో ఒక టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ చేస్తుండగా అతని బైక్ దొంగలించబడింది. సో దాని మీద మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడము, ఆ దర్యాప్తులో భాగంగా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడము, వీళ్ళ దగ్గర నుంచి 10 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి వర్త్ మొత్తం కూడా 8,50,50,000 రూపాయలు ఉంటుంది ఈ 10 వెహికల్ మోటార్ సైకిళ్ళ యొక్క వర్త్. సో వీళ్ళ ఇంకా దీంట్లో కొన్ని వెహికల్స్, 2 వెహికల్స్ ఆల్రెడీ పావుగడలో 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వీటి మీద. సో ఇంకా మిగిలిన వెహికల్స్ కూడా ఓనర్స్ను ఐడెంటిఫై చేయాల్సి ఉంది. వీళ్ళ మీద కూడా నిఘా ఉంచి ఫర్దర్గా వీళ్ళు ఎలాంటి నేరాలకు పాల్పడకుండా వాళ్ళ మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదే రకంగా ఎవరైనా ప్రజలందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేయడం ఏమంటే, మీ పరిధిలో ఎక్కడైనా కూడా ఈ నేరస్తుల గురించి కానీ అసాంఘిక కార్యకలాపాల గురించి కానీ ఏదైనా సమాచారం ఉంటే దయచేసి పోలీసుల దృష్టికి తీసుకొస్తే దాన్ని మేము ఖచ్చితంగా ఇచ్చేసి వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా గోప్యంగా పెట్టి, సో ఇప్పుడు వాళ్ళ ఏదైనా దొంగతనాల విషయంలో కానీ లేదా మాదక ద్రవ్యాల విషయంలో కానీ ఈ పేకాట గ్యాంబ్లింగ్ అనే విషయాల్లో కానీ ఏ విషయంలోనైనా కూడా ప్రజలు సమాచారం ఇవ్వాల్సిందిగా మీడియా ద్వారా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.